ఫ్రెండ్స్, మనం గనక గమనించినట్టయితే త్రిష విషయంలో విజయ్ చాలా గట్టిగా ఒక మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ దెబ్బకి త్రిషకి గూసాలు కదిలిపోయాయని చెప్పొచ్చు. జరిగిన విషయం ఏంటి అంటే, ప్రమాణ స్వీకారానికి విజయ్ రాలేదు. విజయ్ ఫ్యామిలీ రాలేదు. అయితే విజయ్ ఫ్యామిలీ, విజయ్ భార్య సంగీతతో కొంత చర్చలు జరిగాయి ప్రమాణ స్వీకారానికి ముందు. ఎందుకంటే తను అఫీషియల్‌గా విడాకులు ఇవ్వలేదు, కానీ కొన్ని రోజుల నుంచి తను దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక పిల్లలు కలపాలి అని ఫిక్స్ అయినప్పుడు ఇక తనేమందంటే, "నీ జీవితంలో నుంచి మూడో మనిషి వెళ్ళిపోవాలి" అని చెప్పడం జరిగింది. అయితే దానికి విజయ్ ఏమన్నాడంటే, పొలిటికల్‌గా నేనిప్పుడు అంటే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత నీకు ఎవ్వరు అడ్డు రారు అని చెప్పడం జరిగింది. కానీ కట్ చేస్తే ఏమైంది? త్రిష ప్రమాణ స్వీకారానికి వచ్చేసింది. త్రిష ప్రమాణ స్వీకారానికి రావడంతో భార్య తీవ్రమైన మనస్తాపానికి గురైంది. ఒక్కసారి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భర్త ఒక పక్కన ఒక రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భార్య అక్కడ ఉండాలి. కన్న బిడ్డలు అక్కడ ఉండాలి. ఎవ్వరు లేకుండా తను ఒక్కడే క్షేత్రస్థాయిలో ఆ రకమైన అవమానం జరుగుతోందంటే ఎవరికైనా బాధే కదండీ! అయితే ఈ నేపథ్యంలో త్రిష కామ్‌గా ఊరుకోకుండా ప్రేమ అన్నిటికన్నా గట్టిగా వినిపిస్తుంది. ప్రేమే జీవితం, ప్రేమే రంగులమయం అంటూ ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. దాంతో ఇంకాస్త వైరల్ అయిపోయిందనమాట. ఎలా అయిపోయిందంటే ఆ వైరల్ న్యూస్ కూడా ఎలా అంటే, ప్రతి ఒక్కరు కూడా విజయ్ వాళ్ళ కొడుకు సంజయ్‌కి కానీ, అలాగే భార్య సంగీతకి కాకుండా త్రిషకి కంగ్రాచ్యులేషన్స్. మీకు ఈ రోజు చాలా గొప్ప రోజు. మీరు ఎంతో సాధిస్తున్నారు అంటూ త్రిషకి మెసేజ్‌లు పెట్టడం జరిగింది. అంటే అక్కడ త్రిష ఏం చేసింది? అసలే విజయ్ మనస్తాపానికి గురయ్యాడు తన పిల్లలు రాలేదని చెప్పేసి. అలాంటి సమయంలో ఇటువంటి విధంగా పోస్టులు త్రిష పెట్టడం కరెక్ట్ కాదు కదా! సో, అందుకనే విజయ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడు. దయచేసి కొన్ని విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకపోవటమే మంచిదని. ఎప్పుడైనా సరే మనం మనలా ఉండాలి. హద్దులు దాటి ప్రవర్తించకూడదు అంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకనంటే విజయ్ ప్రజా సేవకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే మనిషి. ఇక వేరే యావగేషన్స్ ఏవి కూడా తనకి పట్టవు. ఎందుకనంటే తన భార్య, పిల్లల విషయంలో కూడా తను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడంటే అది మార్చడు. అలాంటప్పుడు త్రిష విషయంలో కూడా తను చేసిన తప్పే కదా త్రిష చేసింది. భార్య లేదు, పిల్లలు లేరు అని బాధపడుతున్న విజయ్ విషయంలో ప్రేమ ఎక్కువగా మాట్లాడుతుంది. ఇలాంటి కామెంట్లు పెట్టకూడదు కదా! సో, ఆ విషయం మీద విజయ్ చాలా కోపంగా ఫీల్ అయినట్టు టాలీవుడ్ వర్గాల్లో కాకుండా కోలీవుడ్ అంటే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే తమిళ్ సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుందండి. ఎందుకనంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి మన తెలుగులో నటించిన సెలబ్రిటీస్‌కి సంబంధించిన అప్డేట్స్ మనకి చాలా ఈజీగా వస్తాయి. అంతర్జాలంలో విపరీతంగా లీకేజీలుంటాయి. కానీ తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంత న్యూస్ మనకి తమిళ అంతర్జాలంలోనే అంటే అక్కడ సోషల్ మీడియా, అక్కడ మెయిన్ మీడియాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే మనం తెలుసుకోగలం అనమాట. ఇక్కడ కన్నా కూడా అక్కడ ఎక్కువ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, అవి తెలుసుకొని మనం మన సబ్స్క్రైబర్స్‌కి అందించడమే మన ప్రధానమైన అంశం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.